వెల్కమ్ టు బులెట్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. రైతులకు నష్టం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవంటున్న అధికారులు. జనగామ ఘటనలో 4 ట్రేడర్లపై కేసులు. మార్కెట్ కార్యదర్శిపై చర్యలకు ఆదేశించిన అడిషనల్ కలెక్టర్పై ప్రశంసలు. ఈపీఎఫ్ వేతన పరిమితి పెంపు కేంద్రం కీలక నిర్ణయం. 21,000కు పెంచినట్లు ప్రచారం. హెచ్డిఎంలో విజిలెన్స్ మాయ. కినుకు వహించిన చినుకు 305 రోజుల్లో వాన కురిసింది కేవలం 66 రోజులు మాత్రమే. వానాకాలంలో 612 మండలాల్లో 476 డ్రై స్పెల్స్. ప్రపంచ కప్ కోసమే ఆడుతున్నావు కదా, కార్తిక్ను టీచ్ చేసిన రోహిత్. ఈ ఏడాది యాసంగి సీజన్లో ధాన్యం కొనుగోలులో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రైతుల కష్టాన్ని ఎవరైనా మార్కెట్ కమిటీకి అధికారులు వ్యాపారులతో కుమ్మక్కై తక్కువ చేసే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జనగామ వ్యవసాయ మార్కెట్ యార్డులో జరిగిన ఘటనపై సకాలంలో స్పందించి రైతులను మోసం చేయడానికి ప్రయత్నించిన 4 ట్రేడర్లపై క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ కింద ఉన్న ఉద్యోగుల గరిష్ట వేతన పరిమితిని పెంచాలని కేంద్రం యోచిస్తుంది. ప్రస్తుతం ఇది 15,000గా ఉండగా ఆ మొత్తాన్ని 21,000కు పెంచనుందని ప్రచారం జరుగుతోంది. గత కొన్నేళ్లుగా దీనిని పెంచాలని డిమాండ్లు కూడా ఉన్నాయి. అయితే తాజాగా మరోసారి దీనిపై ప్రభుత్వం దృష్టి సారించినట్లు విశ్వసనీయ వర్గాలను ఓటంకిస్తూ ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. మియాపూర్ దీప్తి శ్రీనగర్లోని హెచ్డిఎంఏ స్థలంలో సాయి గౌడ్ అనే వ్యక్తి భారీగా అక్రమ నిర్మాణాన్ని కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం 2వ అంతస్తులో నిర్మాణం సాగుతోంది. ఈ విషయంపై స్థానికంగా అనేక మంది ఎన్ఫోర్స్మెంట్ అధికారులను ఫిర్యాదు చేస్తున్నారు. ఎన్ని ఫిర్యాదులు చేసినా తాను చేపడుతున్న నిర్మాణాన్ని ఎవరూ కూల్చలేరని ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐకి తన గురించి ఏంటో తెలుసని సదరు బిల్డర్ బాహాటంగా చెప్పడం అనేక అనుమానాలకు తావిస్తోంది. హెచ్డిఎంఏ స్థలంలో అక్రమ నిర్మాణం సాగుతుందని సదరు ఎస్ఐకి తెలిసినా హెచ్ఎండి ఉన్నతాధికారులకు నివేదించడంలో ముందుకు రావడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇలా హెచ్డిఎంఏ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు పరోక్షంగా సహకరించడం వల్లే రావడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఇలా హెచ్డిఎంఏ ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అధికారులు పరోక్షంగా సహకరించడం వల్లే కోట్ల విలువైన హెచ్డిఎంఏ స్థలాలు ప్రైవేటు వ్యక్తులకి చేరి భారీ కట్టడాలుగా దర్శనమిస్తున్నాయి. చినుకు కినుకు వహించింది, కురవనంటూ చిన్నబుచ్చుకుంది. వర్షానికి మధ్య విరామం భారీగా ఉండడంతో రాష్ట్రంలో సాగు నీటికి కటకట పరిస్థితులు ఏర్పడ్డాయి. దీనికి తోడు పంటలకు నేలకు తమకు ఇచ్చే వర్షాలు అతి తక్కువ పడడంతో భూగర్భ జల మట్టాలు వెండిపోయాయి. గతేడాది జూన్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు 305 రోజులకు గాను కేవలం 66 రోజులు మాత్రమే వర్షాలు కురిశాయి. తక్కువ వర్షాలు, వాటి మధ్య భారీ అంతరంతో రాష్ట్రంలో క్షామ పరిస్థితులు తలెత్తాయని తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సంస్థ తాజా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఐపీఎల్ 2024లో భాగంగా గురువారం వాంఖేడ్లో ముంబై ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో చాలా ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అభిమానులు హార్దిక్ పాండ్యాను గెలిచేస్తుంటే విరాట్ కోహ్లీ అడ్డు చెప్పడం, రోహిత్ శర్మను విరాట్ గెలడం, జస్ప్రీత్ బుమ్రాకు మహమ్మద్ సిరాజ్ శిరస్సు వంచి సలాం కొట్టడం లాంటి సన్నివేశాలు జరిగాయి. అయితే అన్నింటిలోకెల్లా దినేష్ కార్తిక్ను రోహిత్ శర్మ టీచ్ చేయడం హైలైట్గా నిలిచింది. ప్రపంచ కప్ కోసమే ఆడుతున్నావు కదా అంటూ రోహిత్ శర్మ కార్తిక్ను టీచ్ చేయడం చాలా హైలైట్గా నిలిచింది.